నిజంగా మా పిల్లల కోసం ఈ రోజు టెంపుల్ కి అయితే కొంచెం లేట్ గా అయితే బయలుదేరాము. అలా ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే నిన్న వెళ్ళినప్పుడు ప్రసాదం తినలేదని ఫీల్ అయ్యారు. అందుకోసం ఈ రోజు కొంచెం లేట్ గా బయలుదేరదాం అనేసి మా శ్రీవారితో చెప్తే, ఇంకా ఇంట్లో నార్మల్ గా శనివారం ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటాం కదా, ఇంట్లో పూజ చేసుకునేసి పిల్లలతో కలిసి టెంపుల్ కి అయితే వెళ్ళామండి. అదేనండి చెప్పాను కదా, మాకు ఇంటికి దగ్గరలో శ్రీనివాస టెంపుల్ అయితే ఉంది అని, అమ్మవారిని దర్శనం చేసుకుందాం అనేసి పిల్లలతో కలిసి అయితే వచ్చేసాము. నేను మా శ్రీవారు అలానే మా పిల్లలు కూడాను. ఇక్కడైతే స్వామివారిని చూడండి, ఇక అమ్మవారిని అలానే స్వామివారిని కూడా దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తీసుకుని ఇలా అయితే కూర్చున్నాము. ఇంకా తీసుకున్నప్పటి నుంచి ఫుల్ హ్యాపీ ప్రసాదం తింటున్నాం అనేసి. అదేంటో ఇంట్లో ఎంత చేసినా వాళ్ళకి ప్రసాదం అన్నం లాగా అనిపించదంట, గుళ్ళో తినే ప్రసాదమే వాళ్ళకి ప్రసాదం లాగా అనిపిస్తదంట. ఇక్కడ చూడండి నా చిట్టి తల్లి వీడియో తీస్తున్నా అనేసి ఎలా చేస్తుందో మరి. ఇక్కడైతే పాటలు అయితే పాడుతున్నారు, ఒక్కసారి వినేసేయండి. ఇక్కడ అమ్మవారిని అయితే చూడండి, అలంకరణ అయితే ఎంత బాగుందో కదా, ఒక్కసారి అయితే చూసేయండి మీరు కూడా. నాకైతే ఇక్కడే కూర్చొని చూస్తూనే ఉండాలనిపించేసిందండి. మీరు కూడా చూస్తారనేసి నేనైతే ఇలా వీడియో అయితే తీసేసుకున్నాను. నేను మీతో మళ్ళీ ఇంకో విషయం షేర్ చేసుకోవాలి. అదేంటంటున్నారా, ప్రసాదం ఒకసారి తీసుకున్నాం కదా, మళ్ళీ రెండోసారి తీసుకోవాలనేసి వాళ్ళు ఎలా అడుగుతున్నారో చూడండి. మమ్మల్ని అయితే నన్ను వెళ్ళమని అడుగుతున్నారు, నేనైతే వెళ్ళలేదు. మీరు వెళ్ళండివా, మీకైతే ఇస్తాడు స్వామివారు అని చెప్పేసరికి ఇంకా వాళ్ళ అన్నయ్యనైతే లేపుతుంది నా చిట్టి తల్లి. ఇంకా వాళ్ళ అన్నయ్య నేను రాననేసరికి తనే వెళ్తుంది. చూడండి ఎంత ధైర్యం, రెండోసారి కూడా వెళ్తుంది నా చిట్టి తల్లి. చూడండి వెళ్ళగానే స్వామివారు అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ తీసుకున్నావు కదా ఇవ్వను అని అనకుండా పిల్లలు అడిగేసరికి స్వామివారు అయితే ఇచ్చారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే మా చరణ్ వెళ్ళు నాన్న, నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకోపు అంటే తనైతే వెళ్ళలేకపోతున్నాడు. దానికైతే మా శ్రీవారు ధైర్యం పోస్తున్నాడు, వెళ్ళు నాన్న నీకు ధైర్యం లేదా అది ఇది అనేసరికి ఇంకా తను కూడా ధైర్యంగా వెళ్ళాడు. అది కూడా చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. మా శ్రీవారు మా చరణ్ కి ధైర్యం పోసేసరికి తనైతే వెళ్ళి తెచ్చుకున్నాడు. చూడండి తను కూడా వెళ్ళాడు ఫైనల్లీ. వాళ్ళకైతే ఎందుకు ఒకసారి తీసుకుంటే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, రెండోసారి తీసుకునేసరికి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేసరికి మాకైతే ఇంకా హ్యాపీ అనిపించింది. వాళ్ళు అడిగినవన్నీ మేము కొని పెట్టలేకపోతున్నాము కొన్ని రీజన్స్ వల్ల, కానీ ఇలా చిన్న చిన్న ఆనందాలను వాళ్ళకి ఇస్తుంటే మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ముఖ్యంగా మా శ్రీవారు అయితే ఎంతలా హ్యాపీగా ఫీల్ అవుతారో అనేది నేను మాటల్లో కూడా చెప్పలేను. అదేంటక్క నీకేం హ్యాపీ లేదని అంటారా, నాకు వాళ్ళ ముగ్గురు హ్యాపీగా ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. నాకు కూడా చాలా హ్యాపీనే అండి, వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను. అందుకోసమే చెప్తున్నాను, మా పిల్లల హ్యాపీనెస్ కోసం మేమేమైనా చేయాలనిపిస్తుంది. మేమే కాదులేండి, ప్రతి ఒక్కరూ అలానే ఆలోచిస్తారులే. తల్లిదండ్రులు అన్నాక పిల్లల సంతోషమే మన సంతోషం కదా. ఫైనల్ ఇంటికి కూడా బయలుదేరేసాము. మనకి ఇలా టెంపుల్ ఇంటికి దగ్గరలో ఉంటే ఎంత హ్యాపీనో కదా, రావడానికి పోవడానికి ఎంతో సులువుగా ఉంటుంది, ముఖ్యంగా పిల్లలతో.